2024 మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మదిపాడు మండలం నందిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్రావు బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ కుమార్ని ఆశీర్వదించాలని ప్రార్థించిన సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు మండువ జయంతిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, కస్టర్ ఇన్ఛార్జి పాడిబండ్ల అజయ్ బాబు, దేవాబతిన ప్రసాద్, మన్నె శేషయ్య, కొర్రపాటి మాధవరావు, బోడపూటి సత్యనారాయణ, మారెళ్ళ సురేంద్ర, రంపతోటి వెంకటేష్, యూనిట్ ఇన్ఛార్జి మండువ గోపి, దార్ల రామారావు, రెబ్బవరపు ప్రభాకర్, మందపల్లి శ్రీనివాసరావు, రామకృష్ణ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగించాలి. దయచేసి ఇక్కడున్న మహిళలు మీ అందరూ అక్కడున్న వాళ్ళందరూ ముందుకు రావాలని మీ అందరిని కోరుకుంటూ ఉన్నాం. ఆయన మా ఎమ్మెల్యే నాగార్జున చాలా మంచోడు, మీరు ఎందుకు ఆ సంతనూతల పనిచేయాలని ఎవడన్నా అడగాల. కువాన్ లేదు, ఆయన లేదు, ఇక్కడ పంపించారు. సో నేను చెప్పేది మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఏమన్నా ఉంటాడా? ఉండడు. నేను ఓడినా గెలిచినా నేను ఇక్కడున్నా, అభివృద్ధి పనులు నా వంతు సాయం నేను చేశాను. అవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి, గుడ్డోళ్ళకి వినపడుతుంది కూడా చూడకపోయినా కానీ అన్నీ చేశాము. సో నేను చెప్పేది ఏంటిదంటే మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయ్ కుమార్ రోడ్లు వేసినోడు, కరెంట్ స్తంభం వేసినోడు, కాలనీకి ఎన్నోసార్లు వచ్చినోడు. దాని తర్వాత ఈ సిమెంట్ రోడ్డు వేసాము. సిమెంట్ రోడ్డు వేసినప్పుడు ఇక్కడ ఏదో దాన్ని ఏంటిదంటే కార్లు స్పీడ్గా వస్తాయంటే స్పీడ్ బ్రేకర్ వేయమంటే అది కూడా వేయించాం మా వాళ్ళతో చెప్పి ఇవన్నీ చేసాం. సో ఇవన్నీ మనకు గుర్తే, ఏం పర్వాలేదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే వచ్చే ఎలక్షన్లో ఇక్కడ వచ్చి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నా. ఒకటి ఏంటిదంటే మీ అందరికీ తెలుసు 2009లో నేను ఎమ్మెల్యే అయినా, 2009. దాని తర్వాత 2014లో టీడీపీ ఇన్ఛార్జ్, దాని తర్వాత 19లో కూడా టీడీపీ ఇన్ఛార్జ్. 2 సార్లు ఇబ్బంది పడినా, ఒకసారి గెలిచాను. ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉండి నా వంతు సహాయం నేను చేయగలిగిందన్నీ చేస్తూ ఉన్నా. ఈరోజు ఉదాహరణకి కాలనీ కోసం మా క్రిస్టియన్ సోదరులని నేను ఇచ్చాను. ఈరోజు కూడా నాకు తెలియదు వాళ్ళు ఏ పార్టీకి వేస్తున్నారు. సో అందుకని ఏంటిదంటే మనోళ్ళు అని ఒక మంచి పని చేసి తర్వాత మంచి పని చేశారు కాబట్టి నాకు సహాయపడతారనే ఉద్దేశంతో నేను చేసిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.